ఉత్తరం చూద్దామండి. అమావాస్య రోజున ఏ స్తోత్రాలు పఠిస్తే విశేష ఫలితం ఉంటుంది? శివ పంచాక్షరి స్తోత్రం అమావాస్య నాడు చాలా మంచిది. ఓం నమ శివాయ అనుకుంటూ మంత్రము చేసుకోవచ్చు, లేదా మనకి శంకరాచార్యులు వారు లాంటి వాళ్ళు ఎంతోమంది పంచాక్షరి స్తోత్రాలు రాశారు. అది ఎంత బాగా రాశారు. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ. ఇలా నమశివాయ అనే 5 అక్షరాలతోటి 5 శ్లోకాలు రాశాడు ఆయన. ఇలాంటి స్తోత్రాలు చాలా మంచిది. అన్నిటికంటే శివుడికి మానస పూజ అంటే చాలా ఇష్టం. అందువల్ల మనస్సులోనే సంకల్పించుకుని ఎదుగో నేను నీకు మనస్సులోనే పత్రి ఇస్తున్నాను, మనస్సుతో అభిషేకం చేస్తున్నాను అనుకుంటే మంచిది. లేదా మహానుభావుడు శంకరాచార్యులు వారు శివమానస స్తోత్రం రాశారు. ఎంత బాగా రాశాడండి ఆయన. అసలు మాట్లాడితే కూడా అది స్తోత్రం అన్నాడు ఆయన. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిరం శంభో తవారాధనం. 5 శ్లోకాలు ఉంటాయి అపూర్వంగా. అన్నీ కాకపోయినా ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితి సంచారః పదయోః ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరౌ యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను నా కాళ్ళతో తిరుగుతున్నాను అటు ఇటు, కాళ్ళు నొప్పులు వచ్చి తిరిగాం అనుకోండి, దానికి సంచారం అని పేరు. ఆ సంచారం పాదాలతో చేస్తే అది నీకు ప్రదక్షిణగా భావించు. నా ఆత్మ నీవు, నా బుద్ధి పార్వతి, నా ప్రాణాలు నీకు పరిచరులు, ఈ శరీరం నీ దేవాలయం అనుకోన్నాడు. శరీరం గృహం, గృహం అంటే ఇక్కడ శివాలయం అన్నమాట. ఇంకెంతెందుకు స్తోత్రాన్ని సర్వాగిరవు. నా నోటితో ఏం వాగినా ఈ వాగుడు కూడా నీ స్తోత్రంగా భావించు. గీ అంటే వాక్కు, సర్వాగిరవు మొత్తం మన మాటలన్నీ నీ స్తోత్రాలుగా భావించు. స్వామి యత్ యత్ కర్మ కరోమి, అది యద్యత్ కర్మ కరోమి అంటే నేను ఏ ఏ పను చేసినా ఆ పనులన్నీ శివా నీ ఆరాధనం అంటే మనం చేసే పనులే మానసికంగా ఆయనకు ఆరాధనంగా ఇస్తున్నాం అని భావించి ఆ స్తోత్రం కనుక ఈరోజు చేశామా ఈశ్వరుడు సంపూర్ణంగా మన శరీరంలో ప్రవేశించి మనల్ని అనుగ్రహిస్తాడు. భక్తితో సర్వం సమర్పించి ఆయన పాదాల మీద పడవచ్చు. ఏ స్తోత్రమైనా చేయండి, కానీ మానస స్తోత్రం పంచాక్షరీ స్తోత్రాలు మరింత ఎక్కువ ఫలితం ఇస్తాయి. మహన్యాసం వినండి, అపూర్వ శక్తి పొందుతాం. అన్నీ కాకపోయినా కనీసం ఓం భూర్భువస్వః ఓం మం నిధనపతయే నమః నిధనపతాంతికాయ నమః ఓర్ధ్వాయ నమః ఓర్ధ్వలింగాయ నమః ఈ నామాలు చేయండి చాలు, అపూర్వమైన శక్తి లభిస్తుంది. మరి ఉత్తరం